హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ తెలుగు మిహిరా. ఇప్పుడే బస్సు వచ్చింది, బస్ ఎక్కేసాను. నేను కాలేజ్ కూడా వచ్చేసాను. కాలేజ్కి వచ్చాను. ఈరోజు నాకు క్విజ్ ఉందన్నమాట, బాగా రాయాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఫుల్ డే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు నేను ఐసిటీ భవన్ ఆర్ చంద్రహాస్ భవన్లోకి ఎంటర్ అవుతున్నాను. సెకండ్ ఇయర్లో నా క్లాసెస్ అన్నీ 8కే స్టార్ట్ అవుతున్నాయి. కానీ 7:55కి మా బస్సు కాలేజ్కి చేరుకుంటుంది. ఈరోజు చాలా సన్నీగా ఉంది, సో అన్నీ చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయి. 16 క్వశ్చన్స్ పెట్టారు 4 మార్క్స్కి అండ్ 2 తప్పాయి. సో సాడ్, బట్ లాస్ట్ 3.5 వచ్చింది. ఏదో వచ్చింది కదా అని హ్యాపీనెస్. వ్లాగ్ చేస్తూ నువ్వు కూడా చేయాలను, నువ్వు కూడా కనిపిస్తావా? కొన్ని రియాక్షన్ చెప్పరా, వినిపిస్తుంది దానికి. ఇందాక క్విజ్ జరిగింది అన్నావు. Oh my god. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ క్లాస్కి వచ్చాను. ఇంకా బాధపడుతూనే ఉన్నాను, రోజంతా బాధపడుతూనే ఉంటాను. నేను అలాగా తప్పు రాసి బాధపడేది. బాగా చదువుకొని వెళ్ళండి. నేను బాగా చదివాను, బట్ కొంచెం కన్ఫ్యూజన్గా వచ్చాయి క్వశ్చన్స్. ఆల్మోస్ట్ అందరికీ అలాగే వచ్చినాయి మార్క్స్. ఓకే, నెక్స్ట్ టైం బాగా ప్రిపేర్ అవ్వాలి. రియాక్షన్స్ ఇలా క్యాప్చర్ చేసుకోవాలరా, లేకపోతే ఫీచర్లో ఎలా కూర్చుంటే చెప్పు. క్విజ్లో తక్కువ మార్క్స్. యా, నాకు ఎడిటింగ్ తెలుసు కదా. తెలుగు గర్ల్ మీరా, నీకు చెప్పలేదా? అవునా, తెలుగు గర్ల్ మీరా రా, సబ్స్క్రైబ్ చేసుకో. తెలుగు గర్ల్ మిహిరా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్. మీరు కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని మీ ఫ్రెండ్స్కి. చేసావా? ఆల్ పెట్టుకో, రోజు వీడియోస్ వస్తాయి. ఒక సబ్స్క్రైబర్ పెరిగారు మనకి, హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వర్షిత, థ్యాంక్ యూ వెరీ మచ్ వర్షిత. మళ్ళీ మాట్లాడుకుందాం మనం. బాయ్. మన ఫేవర్ వచ్చినప్పుడు కూడా చేశాను. డెడికేటెడ్ రా నేను యూట్యూబ్కి, యూట్యూబ్ వ్లాగ్స్. సూపర్ డెడికేషన్. ఆ రోజు చాలా అస్సలు ఓపిక లేదు, అందుకే కొంచెం తీసాను, లేకపోతే మొత్తం కాలేజ్ అంతా తిరిగేది. నచ్చాయా నా వ్లాగ్స్? నచ్చుతాయి నీకు, చూడు ఖచ్చితంగా. Okay, continue the story. Continue what story about my dad? Yeah. You know, he sees every single video of yours with increased precision. అది స్పెల్లింగ్ మిస్టేక్ అని పోతున్నాయిలే, సో ఎవరైనా చూసిన పట్టించుకోవద్దు. బట్ యా, he asks me every single day what she does. You can speak in Telugu. చూసావా దాన్ని, లేకపోతే అది ఏం చేస్తుంది, అది దాని సాధ్యత ఏంటి, అది ఏ బ్రాంచ్ అడుగుతారు అనుకో. తర్వాత ఏమో నువ్వు వీడియోస్ దాన్ని కలిసావా అని అడుగుతాం. కెమెరా కదిలిపోతుంది. థ్యాంక్ యూ మీ ఫాదర్కి థ్యాంక్ యూ చెప్పానని చెప్పు. నా వీడియోస్ ఓన్లీ యంగర్సే కాదు,
కొంచెం ఆల్ జనరేషన్ కూడా చూస్తున్నాం, మన తర్వాత జనరేషన్ ఆ తర్వాత జనరేషన్ కూడా చూస్తున్నారంటే ఐ ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ చెప్పు మై ఫాదర్కి, థ్యాంక్ యూ వెరీ మచ్. యాజ్ అ సబ్స్క్రైబర్, యాజ్ అ కంటెంట్ క్రియేటర్ ఐ ఫీల్ సో హ్యాపీ. మీ ఫాదర్ కూడా నా కంటెంట్ నచ్చుతుందని. థ్యాంక్ యూ చెప్తావా? థ్యాంక్ యూ చెప్తాను. థ్యాంక్ యూ అంకుల్, మీరు ఈ వీడియో చూస్తే థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్, థ్యాంక్ యూ. ఇప్పుడు మా ఫ్రెండ్ అంటుంది ఎవరికో ప్లాలే చెప్పుకోవాలని. ఎవరికో ప్లాలే కదా చెప్పుకోవాలి, పక్కలో వచ్చి చెప్తారా ఏంటి చెప్పండి. ఎవరు రోస్ట్ వాళ్ళే చేయాలి, ఎవరు టోస్ట్ వాళ్ళే తినాలి, ఎవరికి రోస్ట్ వాళ్ళే చూసుకోవాలి. సరే ఇంకా దారుణం అయిపోతున్న వర్డ్స్ ఆపేయండి. అవును, మా అమ్మ చాలా గ్రేట్, పొద్దున్నే లేచి వంట వండుతుంది నా కోసం కూడా. మమ్మల్ని మేమే ఇన్వైట్ చేసుకోలేదు. సో దానికి వచ్చావా? సద్గురు కాదు, అతను ఎవరు, రవిశంకర్ గురూజీ వచ్చారు, అప్పుడు వచ్చారు. అప్పుడు నువ్వు రాలేదా? పంపించారు. మాకు మా కాలేజ్ అందరికీ పంపించారు. గోల్డ్ అని కాలేజ్ పంపించారా? అవునా? 5 o'clock స్టార్ట్ అవుతున్నారు, 7 o'clock ఎంతో స్టార్ట్ అయినారు. ఏ కాలేజ్? శివాని బోధన్ కాలేజ్కి వచ్చారా? నారాయణ కంపల్సరీ వస్తుంది, నారాయణ ఇంకా చాలా చాలా వచ్చినాయి, పేర్లు తెలియదు కానీ బోధన్ డ్రోన్ వ్యూస్ అవన్నీ పెట్టారు. మరి వాళ్ళు ఏమన్నారు, మమ్మల్ని బస్సు కానీ మీ సిస్టర్ ఉన్నారు కదా, రావచ్చు కదా తన ద్వారా. అంతసేపు ఎవరి నుంచి ఉంటారు, నుంచోడం కాదు కూర్చోడమే కదా. కాలేజ్ వాళ్ళు తీసుకుంటారు క్యాప్టెన్సీ. మా ఇప్పుడు మీ కాలేజ్కి బయట వాళ్ళు వస్తారు, మీరే కదా చూస్తారు. ఎందుకు అంతసేపు ఇచ్చాడో మా అక్క ఇంటికి వస్తుంది, మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు ఇక్కడికి. అలా ఏం లేదు కానీ మరి నేను మన కాలేజ్ నుంచే కదా, నేను కూర్చుని చూసాను చాలాసేపు ప్రోగ్రామ్. 7 o'clock వచ్చాను. ఉంటే మేము వచ్చేది 4కి తెలుసా, కాలేజ్ కూడా అయిపోయింది, ఇప్పుడు దగ్గరే అని అలా వచ్చేసాం. సంహవ్ కానీ దానికైతే అందరిని ఇన్వైట్ చేశారు. మామూలుగా ఇక్కడ జరిగే నార్మల్ ఈవెంట్స్కి ఎవరిని ఇన్వైట్ చేయలేదు. ఇక్కడ కాలేజ్ దీనికి ఇన్వైట్ చేయడం అంటే వచ్చి రండి రండి అని ఏం చెప్పలేదు. ఒక జరిగే 1 day ముందు పిలిచారు ప్రతి క్లాస్కి వెళ్ళి, ఇలా జరుగుతుంది, మీరు అందరూ రిజిస్టర్ అవ్వకపోతే అవ్వండి అని. నేను ఇప్పుడు జనవరిలోనే అదే లైక్ ఫస్ట్ ఎప్పుడు పెట్టారో అప్పుడే అయిపోయాను. మా ఫ్రెండ్ చేంజ్ చేస్తున్నాను అప్పుడే. బట్ వెళ్దామా వద్దా అన్న థాట్. వస్తాయిరా, ఇది అది ఇయర్లీ కాదు, అది మొత్తం ఈ మన కాలేజ్కి ఫస్ట్ టైం జరిగింది. అది రవిశంకర్ గురూజీ వస్తుంది, ద ఆర్ట్ ఆఫ్ లివింగ్. సో అలాగా ఎప్పుడొకప్పుడు జరుగుతుంది, ఫెస్ట్ జరుగుతుంది, అప్పుడు బయట వాళ్ళని కూడా పిలుచుకోండి. ఫెస్ట్ ఈవెంట్ జరుగుతుంది. ఆఫ్కోర్స్ మనీ కావాలి. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను లంచ్ ఓపెన్ చేస్తున్నాను. చాలా టైం అయిపోయింది మాట్లాడుకుంటూనే. సో ఇప్పుడు నా లంచ్ ఏంటంటే చూపిస్తాను చూడండి. దిస్ ఈజ్ మై లంచ్. అంటే 2 o'clock వెళ్ళిపోతాను కదా అని ఇది తెచ్చుకున్నాను. సో
ఇదే తినాలి. తర్వాత 2 o'clock ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో తింటాం. ఐ మీన్ లంచ్ చేస్తాను. నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలీదు, ఎందుకంటే ఇక్కడ చాలా నాయిస్ ఉంది. పాతదైన లెనోవా ల్యాప్టాప్ అంట. నాది కాదు నా ఫ్రెండ్ది. సో తను ఇప్పుడు నాకు చూపించింది, నేను మీకు చూపిస్తున్నాను. ఎవరిలో ల్యాప్టాపే కదా. 14 years ఇది. హ్యాపీ 14 years రా ల్యాప్టాప్ నీకు. అయ్యో కేక్ తేలేదురా, ముందే చెప్పాలి కదా. నెక్స్ట్ టైం కేక్ కటింగ్ కూడా చేయిస్తాను నేను ల్యాప్టాప్కి. 15 years లాగానే వచ్చాయి. యా ఇందాక విన్నారు కదా, మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తారట. తన్ని కలిసావా, తను చాలా బాగా చేస్తుంది వీడియోస్ అని చెప్తారట. ఇలాంటివన్నీ విన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నువ్వు ఎక్కడికి? ఓయినా విడిసిలో ఏంటి ఓయి? సరే బాయ్. టైం టు ఆయనకి నేను బయట ఆటో ఎక్కి ఇంటికి వెళ్తున్నాను, ఆర్ బస్. సో బయటికి నడుచుకొని వెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్ బాయ్. నేను మొన్న ఎక్కడెక్కడో మష్రూమ్ చూసాను అనమాట, మీకు చూపిద్దామని వెతుకుతున్నాను. బట్ ఈరోజు కనిపించడం లేదు. ఓకే బాయ్.